పోలవరం నల్లమల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సిడబ్ల్యూసీ ఆమోదించలేదు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ డిసెంబర్ 4న సిడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. కానీ హరీష్ రావు ఏదో లేఖ చూపించి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ వివరిస్తారు. నీటి వాటాలపై రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతుంది. నిన్న హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ పై మనతో స్పందించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో మాట. సార్ చెప్పండి, ఏంటి అసలు హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ సంబంధించి మీరు ఏం చెప్తారు? హరీష్ రావు గారు సీనియర్ ఎమ్మెల్యే. వారు ప్రెస్తో మాట్లాడినప్పుడు కానీ ప్రెస్కి ఏమన్నా డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినప్పుడు సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఇవ్వాలి. ఏదో పేపర్ చూపెట్టి ఏదో ఒక దాని మీద బురద జల్లాలనే అభిప్రాయంతో వాళ్ళేదో నీటి వాటాలు కాపాడినట్టు, మేమేదో సాక్రిఫైస్ చేసినట్టు, తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయనట్టుగా వాళ్ళు ఈ విధంగా బురద జల్లడం, డిఫేమ్ చేసే ప్రయత్నం చేయడం. ఆయన చూపెట్టిన పేపరు జూలైలో సిడబ్ల్యూసిలో 12 డైరెక్టరేట్లు ఉంటాయి. ఒక డైరెక్టరేట్ నుంచి ఇంకో డైరెక్టరేట్కి గోదావరి నదీ జలాల్లో ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి అని చెప్పే సారాంశం దాన్ని. మాకు చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి 4th డిసెంబర్ 2025 ఈ లెటర్ రాసింది. ఈ లెటర్లో ఏముంది? ఇప్పటి వరకు మేము ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ ఇవ్వలేదు. నో ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ హ్యాస్ బీన్ గివెన్ టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆఫ్ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తర్వాత డిపిఆర్ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వానికి రాస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కాపీ పెడుతూ, మేము పోలవరం బంకచర్ల కానీ ఇప్పుడు దాన్ని పోలవరం నల్లమల సాగర్ అన్నా కానీ దాన్ని మేము అనుమతి ఇవ్వలేదు. అసలు అంటే ప్రాజెక్ట్ కాదు, ఇప్పటివరకు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా తెలియజేసినారు. అంటే మీరు ఒక భరోసా ఇస్తున్నారు, 5 yearsలో మేము ఏదో చేస్తామని చెప్పి. కానీ మీరు వేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ అని కావచ్చు, మిగతా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, చంద్రబాబుకి సంబంధించిన వాళ్ళు, ఇంకా ఏం న్యాయం జరుగుతుంది అనేది కూడా హరీష్ రావు అంటున్నాడు. ఏం చెప్తారు? మీరు అడ్డగోలుగా ఎవరి మీదైనా మాట్లాడవచ్చు. తెలంగాణ నీటి వాటాలు కాపాడడం మా బాధ్యత, మీరు అధికారుల పేరు తీసుకోకండి అంటే మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు 10 సార్ల జగన్మోహన్ రెడ్డితో కూర్చొని హలైబలే చేసుకొని తెలంగాణ నీటి వాటాని సాక్రిఫైస్ చేస్తే అది పర్వాలేదు. ఎవరో అధికారి ఇక్కడ పనిచేసిండు, అక్కడ పనిచేసిండు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని చెప్పి మేము ఆ కన్సల్టేటివ్ కమిటీలో పెట్టినాం. వీ స్టాండ్ బై దాట్. రెండో విషయం, అరే మీరు అసలు ఈరోజు గోదావరి నదీ జలాల్లో నీళ్లు సముద్రంలోకి ఎందుకు ప్రవహిస్తున్నాయి? మీరు 10 ఏళ్ల పాటు 1,84,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరిలో ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదని చెప్పి మరి తెలంగాణకి ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 968 TMC అలొకేట్ అయితే మీ హయాంలో ఎంత ప్రాజెక్టులు పూర్తి చేసినండి మీరు? అసలు మీరు కట్టిన కాళేశ్వరం గోదావరి మీద కూలిపోయింది. మరి మీరు మాట్లాడితే ఎట్లా? స్వయాన కేసీఆర్ గారే అసలు మేము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలవరం నుంచి ఈ రాయలసీమకి నీటి డైవర్షన్పై కేసీఆర్ గారే స్వయంగా రోజా ఇంటికి పోయినప్పుడు కానీ మరి ఇంకెక్కడ పోయినప్పుడు కానీ వాళ్ళు నీళ్ళు తీసుకుంటే అన్నాడు. మేమేమంటున్నాం? లేదు, మరి అవుట్ ఆఫ్ బేసిన్ నీళ్లు తీసుకుపోవద్దు అని మేము కృష్ణా నదీ జలాల విషయంలో కానీ గోదావరి నదీ జలాల విషయంలో కానీ చాలా సమర్థతతో చాలా కాంపిటెంట్గా తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నాము. మీరు ఏం చేయలేదు దాంట్లో. ఆ బనకచర్ల అనేది ఒకవేళ వెనక్కిపోతే దాని కారణం మహారాష్ట్ర కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన అబ్జెక్షన్ చెప్పడం వల్లనే అది వెనక్కిపోయే అవకాశం ఉంది. కానీ మీరు నిద్రపోతున్నారు అనేది హరీష్ రావు కామెంట్స్. ఇది హరీష్ రావు గారు నోరుందని ఏమైనా మాట్లాడొద్దు. ఓకే, అసలు మేము ఇనిషియేట్ చేసినాం ఈ పోలవరం బంకచర్ల కానీ ఇప్పుడు రీనేమ్ అయిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కానీ. ది అబ్జెక్షన్స్ టు అస్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ కూడా అబ్జెక్ట్ చేయడంలో మా పాత్ర ఉందో మాకు తెలుసు.
అది మేము బయట చెప్పని అవసరం లేదు. ఓకే, అదేవిధంగా ఈ పోలవరం బంకచర్ల ప్రాజెక్టు, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు విషయంలో మరి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో అబ్జెక్షన్ చెప్పేయడం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో అబ్జెక్షన్ చెప్పేయడం, పలుమార్లు సిడబ్ల్యూసిలో అబ్జెక్షన్స్ ఇవ్వడం, పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ కలిసి అబ్జెక్షన్ చెప్పడం, అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇది అబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది. మీరేమో మీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక మార్లు గోదావరి ఫ్లడ్ వాటర్స్ రాయలసీమ తీసుకపోతే ఏంది, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, అన్ని నీళ్ళు వాడుకోవాలని మీరు చెప్పిండ్రు ఆన్ రికార్డు. మరి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఇంటికి పోయి గోదావరి నది నీళ్లు రాయలసీమ తీసుకుపోయి, రత్నాలసీమ తీసుకుపోయి మీరు తెలంగాణ ఇంట్రెస్ట్ దెబ్బతీసినరు. మేము ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి సమర్థవంతంగా గోదావరి నదీ జలాలపై, కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులు కాపాడే విధంగా ముందుకు పోతున్నాం. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కృష్ణా నదీ జలాల విషయంలో కానీ, గోదావరి నదీ జలాల విషయంలో కానీ మాకు మరి చట్టపరంగా మరి వేరియస్ లాస్ ప్రకారం తెలంగాణకి ఎంత రావాలనో అంత తీసుకొస్తామని చెప్పి సంపూర్ణ నమ్మకం. పాలమూరుకు సంబంధించి కూడా రీసెంట్గా మాట్లాడుతూ 45 కావాలని చెప్పి 45 టీఎంసీ కావాలని చెప్పి మీరు లెటర్ రాసినట్టు ఆ లెటర్ కూడా ముందు పెట్టి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. దానికి ఏం చెప్తారు? నువ్వు లెటర్ చదువు అశోక్, నువ్వు లెటర్ చదివి మరి ఆయనకి ఇంగ్లీష్ వచ్చో నాకు ఇంగ్లీష్ వచ్చో మరి అది జనం డిసైడ్ చేయాలి.